స్వయంభు సారథి పథకానికి దరఖాస్తులు. నిరుద్యోగ యువతకు 4,00,000. నేను భార్గవి. ఎవ్రీటాక్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఏంటంటే కేంద్రం నిర్ణయించిన ఇదొక స్కీమ్ అని చెప్పొచ్చు. ఇది స్వయంభు సారథి స్కీమ్ అన్నమాట. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దీనికి అర్హులు ఎవరు అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. అయితే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మార్గం సుగమనం. అంటే ప్రతిష్టాత్మక స్వయం ఉపాధి సారథి పథకం ఇప్పుడు మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యోగ అవకాశాల కొరత నెలకొన్న ఈ తరుణంలో స్వయంగా పనిచేసే సొంత ఆదాయాన్ని సంపాదించుకోవాలని కలలు కనే యువతకు ఈ పథకం ఒక బలమైన అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ పథకం ముఖ్యంగా టాక్సీలు మరియు సరుకు రవాణా వాహనాలను కొనుగోలు చేసే స్వయం ఉపాధిని ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఇది మార్గం చూపుతుంది. స్వావలంబన దిశగా ప్రభుత్వ చర్య. ఇటీవల సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోవడంతో యువతకు ఉద్యోగాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే ఉద్యోగ అన్వేషణల నుంచి ఉద్యోగ ప్రదాతలుగా మార్చే లక్ష్యంతో స్వయం సమృద్ధి సారథి పథకాన్ని ప్రారంభించారు. సొంత వాహనం కొనుగోలు చేసే టాక్సీ సర్వీస్ లేదా సరకు రవాణా సేవను ప్రారంభించాలనుకునే వారికి నేరుగా ఆర్థిక సహాయం చేస్తోంది. ఎంత అంటే 4,00,000 వరకు సబ్సిడీ. ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే వాహనాల కొనుగోలు ప్రభుత్వం అందించే సబ్సిడీ. అర్హులైన అభ్యర్థులు టాక్సీ లేదా గూడ్స్ వాహనాన్ని కొనుగోలు చేస్తే ప్రభుత్వం మొత్తం ఖర్చులో 50% లేదా గరిష్టంగా అంటే 4,00,000 వరకు సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం పొందే అవకాశం. ఈ రకమైన ఆర్థిక నిర్మాణం ప్రారంభ పెట్టుబడి సమస్యను తగ్గించడం ద్వారా యువత సులభంగా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలను కూడా ఉండడం వల్ల రుణ భారం కూడా తగ్గుతోంది. దీనికి ఎవరు అర్హులు అనంటే స్వలంబి సారథి పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిర్దిష్ట అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తు కర్ణాటక శాశ్వత నివాసి అయి ఉండాలి. అయితే అభ్యర్థి వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. సామాజిక న్యాయం దృష్ట్యా ఈ పథకంలో షెడ్యూల్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్ తెగలు, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనివల్ల ఆర్థికంగా బలహీన వర్గాలకు ఎంతో ప్రయోజనం చేరే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఇందులో ఉండాలి. ఈ ప్రాజెక్ట్ డ్రైవింగ్ మరియు రవాణా సేవలకు సంబంధించింది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. కుటుంబ వార్షిక ఆదాయం కూడా ఒక నిర్దిష్ట పరిధిలో ఉండాలి. సాధారణంగా 2 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి ప్రయోజనాలు పొందుతారు. నిజంగా అవసరమైన వారికి ఈ పథకం చేరాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబడింది. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనంటే ముఖ్యమైన ఆధార్ కార్డ్, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ కాపీలు మరియు ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నాయి. దరఖాస్తును గుర్తింపు మరియు అర్హత ధృవీకరించడానికి ఈ పత్రాలు అవసరం. దీనికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం సులభతరం చేసింది. దరఖాస్తుదారులు సేవా సింధు పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సేవా సింధు పోర్టల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభివృద్ధి సంస్థ లేదా కర్ణాటక మైనారిటీ అభివృద్ధి సంస్థ వంటి సంబంధిత సంస్థల అధికారిక వెబ్సైట్లలో కూడా ఇది దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రభుత్వ అధికారులు సమర్పించిన పత్రాలను సమీక్షిస్తారు. అన్ని అర్హత ప్రమాణాలు నెరవేర్చిన అభ్యర్థులను తదుపరి దశకు పరిగణిస్తారు. దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దరఖాస్తు సంఖ్య పెరిగితే లబ్ధిదారుల ఎంపిక లాటరీ లేదా మెరిట్ ఆధారంగా జరుగుతోంది. ఇది పథకం ప్రయోజనాలను న్యాయంగా పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. తదుపరి దశలో అర్హులైన అభ్యర్థులకు బ్యాంకు రుణాలు మరియు సబ్సిడీల ప్రక్రియ ఉంటుంది.
యువతకు కొత్త అవకాశం. స్వయంబి సారథి పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, యువతకు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించే కార్యక్రమం కూడా. సొంత వ్యాపారం ప్రారంభించడం ద్వారా వారు తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని పరుచుకోవచ్చు. అంతేకాకుండా రవాణా రంగంలో కొత్త ఉద్యోగాలు, అవకాశాలు కూడా ఏర్పడతాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే చాలా మంది యువకులు తమ సొంత టాక్సీ సర్వీస్‌ను లేదా సరుకు రవాణా వాహనాన్ని, వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం నిరుద్యోగ సమస్యను తగ్గించి యువతను స్వయం సమృద్ధి తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ దిశగా స్వయం సమృద్ధి సారథి పథకం ఒక ముఖ్యమైన ముందడుగు. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరింపచేసే అవకాశాలున్నాయి. మొత్తం మీద స్వయం సారథి పథకం కర్ణాటకలోని నిరుద్యోగ యువతకు ఒక సువర్ణ అవకాశం. సొంత వాహన కొనుగోలు చేసి స్వయం ఉపాధిని ప్రారంభించాలి అనుకునే వారికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మరియు బ్యాంకు రుణ సౌకర్యాలను ఉపయోగించుకొని తమ జీవితాలను కొత్త దిశలో మలుచుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే దరఖాస్తు చేసుకొని తమ కలల సాకారం చేసుకోవాలని చెప్పేసి నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన స్వయం సారథి పథకం అన్నమాట. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ దగ్గర నుంచి మన అర్హత ఎంత ఏజ్ 18-45 సంవత్సరాల వాళ్ళు దీనికి అర్హులు అన్నమాట. మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.